ఏడాది ఎరువులపై పిడుగు పడుతుందా? ఇరాన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు 125% పెరిగాయి. ఎరువుని దిగుమతి చేసుకోవడం సాధ్యం కాదా? ఒకవేళ దిగుమతి చేసుకున్నా వాటి ధరలు భరించలేమా? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ తీవ్ర రూపం దాల్చడం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడే ఆగిపోయే పరిస్థితి లేదు. దీంతో ప్రపంచమంతా చమురు, ఎరువుల ధరలకు రెక్కలొస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఘర్షణ సైతం గతంలో దెబ్బతీసింది. ఇప్పుడు పశ్చిమాసియాలో అశాంతి నెలకొంది. ఈ యుద్ధం వాణిజ్యం, ఇంధన ధరలు, రసాయనాల సప్లై చైన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీని ప్రత్యక్ష ప్రభావం భారతీయ రైతులపై పడుతోంది. ముఖ్యంగా ఎరువుల ధరలు భారీగా పెరిగి రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎరువుల ఉత్పత్తికి ముడి పదార్థాలు నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాష్, నేచురల్ గ్యాస్ ధరలు యుద్ధం వల్ల భారీగా పెరిగాయి. గల్ఫ్ దేశాలు సహా ఇరాన్ ప్రపంచంలో ప్రధాన యూరియా ఎగుమతిదారులు. యుద్ధం కారణంగా ఇరాన్ నుంచి ఎగుమతులు తగ్గాయి. హర్మోజ్ జలసంధి దగ్గర షిప్పింగ్ మార్గాలు అంతరాయం వల్ల సప్లై చైన్ పూర్తిగా దెబ్బతింది. ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలు మరింత కఠినం చేయడంతో ఎరువుల ఉత్పత్తి మరియు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. ఎరువుల విషయంలో దిగుమతులపై ఆధారపడుతోంది ఇండియా. గత సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం యూరియా ధర టన్నుకు 8,000 నుంచి 12,000 వరకు పెరిగింది. డిఏపి, ఎంఓపి వంటి కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా 25 నుంచి 40% వృద్ధి చెందాయి. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో ఫెర్టిలైజర్ రేట్లు 125% వరకు పెరిగాయి. ఎరువులు ఉండిపోయినాయో గల్ఫ్ ఏరియాలో ఇప్పుడు లారీల మీద తీసుకొచ్చి ఇంకో పోర్టుకి పంపిస్తారు. చాలా వరకు ఇవన్నీ చేస్తున్నారు. ఖర్చు తప్పకుండా ఎక్కువ అవుతుంది. కానీ ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ప్రభుత్వానికి తెలుసు. వ్యవసాయానికి లేకపోతే రైతులకి దేశంలో ఇబ్బంది వస్తే ఏ ప్రభుత్వం నిలబడలేదని తెలుసు. కాబట్టి అన్ని విధాలుగా ఎంత ఖర్చు అయినా తీసుకొస్తారు. కానీ ఇప్పుడు కనపడేది ఏంటంటే యుద్ధం అయిపోయినట్టుగా ఉన్నది. కొన్ని రోజుల్లో మళ్ళీ గల్ఫ్ తెరుస్తారు. సో మళ్ళీ అడ్జస్ట్మెంట్ అవుతుంది. అది మనం ఎదురు చూడవచ్చు. ఫ్యూచర్ లెసన్ ఏంటంటే ఇలాగ ప్లానింగ్ లేకుండా ఎక్కడో ఒక 5-6 దేశాల మీద ఆధారపడితే ఈ సప్లైస్ మాత్రం ఫ్యూచర్లో చాలా మనకు కష్టాలు వస్తాయని నేర్చుకుని వేరే దేశాల నుంచి కూడా ఆర్డర్ చేయాలి. కష్టం కొద్దిగా ఉంటుంది. కానీ మన గవర్నమెంట్ దగ్గర ఉన్న శక్తి ద్వారా కరెక్ట్గా వాడితే రైతులకి చాలా వరకు ఎరువులు అందుతాయి. కొంచెం సబ్సిడీ ఎక్కువ పెరిగినా రైతులకి ఇవ్వడంలో తప్పు లేదు. లక్షల కోట్లు ఇండస్ట్రీస్కి వాళ్ళకి రైట్ ఆఫ్ చేసినప్పుడు రైతులకి ఈ విషయంలో చేస్తే ఇది దేశానికి అందరికి అందుతుంది. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ అంత ఖర్చు అయినా చేయాలి. ఏడాది కేవలం ఫెర్టిలైజర్ సబ్సిడీల కోసమే 3,80,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ కోసం 1,70,000 కోట్లు కేటాయించారు. ఇది బడ్జెట్ కేటాయింపులకు రెట్టింపు. మొత్తం 2026-27లో సబ్సిడీల కోసం 4,10,000 కోట్లు కేటాయించారు. ఇందులో ఒక్క ఎరువుల సబ్సిడీకే ఎక్కువ పోతోంది. గ్యాస్ సబ్సిడీ కోసం 12,085 కోట్లు కేటాయించారు. గతేడాది 26,000 కోట్ల వరకు వెచ్చించాల్సి వచ్చింది. ప్రతి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై 700 రూపాయలను చమురు కంపెనీలు నష్టపోతున్నాయి. ఈ ఏడాది ఎరువుల ధరలు సైతం భారీగా పెరగనున్నాయి. మన రైతులు ఫెర్టిలైజర్లకు బాగా అలవాటు పడ్డారు. ఎరువులు వేయకపోతే పంటలు సరిగా పండే పరిస్థితి లేదు. పెట్రోలియం ధరలు పెరగడం కూడా ఎరువుల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. నేచురల్ గ్యాస్ ధరలు ఎగిసిపడడంతో ఎరువుల ఉత్పత్తి యూనిట్ల ఖర్చు పెరిగింది. భారత ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని పెంచినప్పటికీ ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతోంది. వ్యవసాయ రంగంలో వ్యయాలతో రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎల్నినో పరిస్థితిలో ఉండడంతో రబీ సీజన్లో పంటల ఉత్పత్తి తగ్గి దేశవ్యాప్తంగా ఆహార ధరలు పెరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎరువులు న్యాచురల్ ఫర్టిలైజర్స్కి వెళ్ళాలి, తక్కువ కెమికల్స్ వాడాలి. అది పాలసీస్ ఉన్నాయి. కొద్దిగా డబ్బు కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ ఏమి ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇప్పుడైనా ఈ పరిస్థితులు చూసి న్యాచురల్ మెన్యూరింగ్ చేయాలా, ఇంకా ఇంకో రకమైన ఎరువులు వాడాలా, ఎరువులు తక్కువ వాడి మనం పెంచే ఆధారం ఉన్నదా, అలాగే పెట్రోలియం, క్రూడ్ ఆయిల్కి, డీజిల్కి సోలార్ ఎనర్జీ ద్వారా మనం రిప్లేస్ చేయొచ్చు. చాలా దేశాలు ఇచ్చేసి అది చైనా కూడా ఎక్కువ ఆల్టర్నేట్ ఎనర్జీస్కి వెళ్ళింది. అందువల్ల ఇది ఒక అవకాశం మనకి. ఏ పాలసీస్ అయితే ఇంకా పుస్తకాల్లో ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశానికి ఇలాంటి ఇరకాటం పరిస్థితి రా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతులు ఇప్పటికే ఎరువుల కొరత, అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. లేకపోతే రైతాంగం మరింత ఆర్థిక ఇబ్బందులు పడి దేశ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడొచ్చని భావిస్తున్నారు. యుద్ధం తర్వాత యూరియా ధర 120% పెరిగిందని కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. డిఏపి ధర 38%, సల్ఫర్ 87%, అమోనియం 84% ధరలు పెరిగాయి. రూపాయి విలువ పతనం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు కొనేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. దేశంలో ఏటా 4 కోట్ల టన్నుల యూరియా వినియోగం జరుగుతోంది. ఇందులో 1 కోటి టన్నులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
డిఏపిలో 60% దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. పొటాష్ 100% దిగుమతి చేసుకుంటోంది ఇండియా. గతేడాది ఎరువుల సబ్సిడీ కోసం 2,20,000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పటికే జీడీపీలో 4.3% లోటుంది. ఆర్థిక కష్టాలు కేంద్రాన్ని వెంటాడుతున్నాయి. అసలే ఎల్నినో వల్ల కరువు పరిస్థితులు ఏర్పడొచ్చు. అలాంటిది ఇప్పుడు ఎరువుల కొరత కూడా తోడైతే సమస్యలు రెట్టింపయ్యే ఛాన్స్ ఉంది.